ఇరాన్ మాత్రం నిరాకరిస్తోంది. మీరు చెప్తే మేము వినాలా? మీరు వార్నింగ్ ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేయండి అన్నట్టుగా అలీ ఖమేనీ డొనాల్డ్ ట్రంప్ పైన విరుచుకుపడ్డారు. ఏకంగా మీరు ఎక్కువగా మాట్లాడితే మీ అంతు కూడా తేలుస్తామన్నటువంటి మాటని అలీ ఖమేనీ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్పిటి పైన సంతకం చేయకపోవడం పైన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఎన్పిటి అంటే నాన్ ప్రొఫిలిరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఎన్పిటి అంటూ ఉంటారు దాన్ని, ట్రిటీ ఇది. సో దీనిపైన సంతకం చేసి మీరు న్యూక్లియర్ వెపన్ మా దగ్గర ఉంది కానీ దాన్ని మేము వాడము, ప్రపంచ శాంతి కోసం వాడకుండా ఉంటామన్నటువంటి మాటని మీరు చెప్పాలి. లేకపోతే పదే పదే న్యూక్లియర్ బాంబు ఉంది, వేసేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనేటువంటి పదాలను వాడి పదే పదే ఇతర దేశాలను రెచ్చగొడుతోంది. కాబట్టి అలా చేయకుండా ఉండాలంటే ఎన్పిటిలో సైన్ చేయాల్సిందే, నాన్ ప్రొఫిలరేషన్ ట్రిటీ కింద సైన్ చేయాల్సిన మాటని ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రిక్వెస్ట్ కాదు, ఒక రకంగా ఆయన ఆదేశించారు, ఆర్డర్ కూడా చేశారు, కానీ ఇరాన్ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతానికి ఎన్పిటి కింద అటు యుఎస్ఏ, రష్యా, చైనా, యూకే అండ్ ఫ్రాన్స్ ఉన్నాయి. సో ఈ దేశాలు మాత్రం ఎన్పిటి కింద ఉన్నాయి. ఇంకా దీని కింద ఇంకొకటి సిటీబీటీ అని కూడా అంటుంటారు, కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రిటీ. అంటే ఇది కూడా బ్యాన్ ఆల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అనేటువంటి సిద్ధాంతంతోనే ఈ సిటీబీటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టిఎన్పిడబ్ల్యూ, ట్రిటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, టోటల్ న్యూక్లియర్ డిసార్మెంట్, అంటే కంప్లీట్గా న్యూక్లియర్ వెపన్ అనేది ఉండకూడదు అనేది టిఎన్పిడబ్ల్యూ. ఇక ఐఏఈఏ, సేఫ్ గార్డ్స్ అగ్రిమెంట్, ఇది కూడా పీస్ఫుల్గా ఉండాలి, న్యూక్లియర్ ఎనర్జీని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని వినియోగించకూడదు అనేది ఇంకోటి. సుమారుగా ఇలాంటి 4-5 సంస్థలే ఉన్నాయి, ఎన్పిటి, సిటీబీటీ, ఆ తర్వాత టిఎన్పిడబ్ల్యూ. ఇవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాడకూడదు, ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న రకంగా ఉన్నటువంటి దేశాలే. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన, ఈ ఘటన పైన పదే పైన వార్నింగ్ ఇవ్వడం పట్టించుకోకపోవడంతో ఇరాన్ పైన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. G7 సమ్మిట్ని ఒకరోజు ముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు ఆయన. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, టెహరాన్ అనేటువంటి ప్రాంతం నుంచి అందరూ ఎవాక్యువేట్ చేయండి. టెహరాన్ అనేది ఇరాన్కి ఒక రాజధానిగా ఉంది. సో టెహరాన్ నుంచి వెంటనే వెళ్ళిపోండి, లేదు అంటే మీ అంతు చూస్తాం, మీ రేడియేషన్స్, మీ న్యూక్లియర్ స్థావరాల పైన దాడి చేస్తాం. మీరు ఎక్కడైతే న్యూక్లియర్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో అక్కడ దాడి చేసి టెహరాన్ ప్రాంతాన్ని మొత్తం నేల కురిపించేస్తామనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎస్, ఇది ట్వీట్ అయినది. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్. ఐ టోల్డ్ దెమ్ టు సైన్. వాట్ ఏ షేమ్ అండ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran. ఈ మాటల అర్థం ఏంటి? ఇరాన్కి నేను చెప్పాను సంతకం చేయమని చెప్పి, నేను పదే పదే వారిని వార్నింగ్ ఇచ్చాను, చెప్పాను, కానీ ఇది ఒక షేమ్, అంటే సిగ్గు తప్పిన విషయంగా ఉంది. అక్కడ ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. సింప్లీ స్టేటెడ్, ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఇరాన్కి ఒక న్యూక్లియర్ వెపన్ అనేది ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, పదే పదే చెప్తున్నా, అక్కడ న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు. ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్. వెంటనే టెహరాన్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోండి. టెహరాన్ ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాన్ని మేము ఇప్పుడు ఢీ కొట్టబోతున్నాం, మట్టు పెట్టబోతున్నాం అనే మాటని డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్గా మాట్లాడుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఆ ట్వీట్ చూశారు కదా. సో సంతకం, ఒక చిన్న సంతకం, న్యూక్లియర్ వెపన్స్ స్ట్రైట్కి సంబంధించి అది మీరు కూడా కలవండి, నాన్ ప్రొఫిలరేషన్ సంబంధించినటువంటి ట్రీటీలో మీరు కూడా సంతకం చేయండి. ఈ నాన్ ప్రొఫిలరేషన్ ట్రీటీలో మీరు సంతకం చేస్తే మేము న్యూక్లియర్ వెపన్ని వాడము అనేటువంటి ఒక పక్కా ప్రామిస్ చేసినట్టే. సో మీరు పదే మీరు ఎప్పటికీ న్యూక్లియర్ ఉన్నటువంటి పదాలు వాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా పొరపాటే అంటున్నారు. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ప్రస్తుతానికి యుద్ధం నేపథ్యంలో G7 సమ్మిట్కి హాజరైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒకరోజు ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఆయన దీన్ని డీఎస్కలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో ఇరాన్ కోసం నేను ఇరాన్కి చాలా మంచిగా చెప్తున్నాను, ఇరాన్ వినడం లేదనేటువంటి మాట కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Very important. I want to just thank our great host. You did a fantastic job. Thank you in Canada. But you probably see what I see, and I have to be back as soon as I can. I'm going to have dinner with these wonderful leaders, and then I get on the plane. I have to be back early. I tell you, I loved it, and I think we got a lot done. Really, a lot done. In fact, UK, we signed a big trade deal today, and we're working on others. But we had just a really great relationship with everybody, and it's really nice. I wish I could stay for tomorrow, but they understand. This is to be back. Very important. They'd like to talk, but they should have done that
before. I had 60 days, and they had 60 days, and on the 61st day, I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should talk, and they should talk immediately before it's too late. They'd like to talk, but they should have done that before. I had 60 days, and they had 60 days, and on the 61st day, I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should talk, and they should talk immediately before it's too late. They'd like to talk, but they should have done that before. I had 60 days, and they had 60 days. సో నేను ఇరాన్కి పదే చెప్పాను ఆ డీల్ పైన సంతకం చేయమని, కానీ చేయకుండా వారిస్తోంది, వార్నింగ్లు ఇస్తోంది, తన దురహంకారానికి న్యూక్లియర్ వెపన్ని వాడతామని చెప్తోంది, ఆల్రెడీ ఎక్కుపెట్టామనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మీరు న్యూక్లియర్ ఉండడానికి అర్హులు కాదు, కాబట్టి మీ దగ్గర దాడి చేస్తాం, టెహరాన్ ప్రాంతాన్ని కుప్పకూల్చేస్తామనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ప్రస్తుతం G7 సమిట్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు మాట్లాడారు. సో అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని సమర్థించారు. డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి ఆ విపత్కర పరిస్థితుల్ని కొంత కంట్రోల్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానికి ఇరాన్ సహకరించడం లేదు. ఇరాన్ ఇప్పటికే వినాల్సి ఉండేది, కానీ ఇరాన్ పట్టించుకోకుండా దురహంకారానికి పోతున్న మాటని అటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ కూడా చెప్పుకొచ్చారు. సో ఏదేమైనా కూడా ఇరాన్ వినకపోవడం పైన డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురవుతున్నారు. డొనాల్డ్ ట్రంపే కాదు, దీనిలో ఉన్నటువంటి NPT దేశాలు మొత్తం కూడా ఆగ్రహానికి గురవుతూ ఉన్నాయి. ఇరాన్ నిజంగా న్యూక్లియర్ కనుక ప్రయోగించాల్సి వస్తే ప్రపంచ శాంతి మొత్తం కూడా పూర్తిగా అతలాకుతలమవుతుంది. కాబట్టి అటువంటి దుశ్చర్యకు పాల్పడక మునిపే సైన్ చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే టెహరాన్ ప్రాంతాన్ని లేపేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మరి నిజంగా టెహరాన్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాలను కనుక టార్గెట్ చేసుకొని అమెరికా దాడులు చేయాల్సి వస్తే అక్కడ రేడియేషన్ లీక్ అయిపోయి ఏకంగా ఇరాన్ మొత్తం కూడా బూడిదైపోయే అవకాశం, ఇరాన్ మొత్తం కూడా ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి వారంతా క్షీణించిపోయి అనారోగ్య బారిన పడిపోయి మరణించే అవకాశం కూడా ఉంది. రేడియేషన్ ఎంతటి ప్రభావం చూపిస్తుందో అనేది మనం ఇప్పటికే పాకిస్తాన్ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతున్న సందర్భంలో ప్రపంచ దేశాల్లో ఉడికిపడ్డాయో చూసాం. ఇరాన్లో కూడా నటంజా ప్రాంతంలో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుండగానే ఎంతలా దేశ విదేశాలు మొత్తం కూడా అల్లాడిపోయాయో చూసాం. సో న్యూక్లియర్ అనేది అంతటి డేంజరస్ థింగ్, కాబట్టి న్యూక్లియర్ని ఉంటే దాచుకోండి, NPTలో సైన్ చేయండి, లేదు కాదు కూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇబ్బంది పడక తప్పదనే వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. నిజంగా న్యూక్లియర్ ప్రయోగం ఇరాన్ చేస్తుందా అంటే ఎస్, ఆల్రెడీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ బాంబులు తయారు చేసి పెట్టింది. న్యూక్లియర్ వైపుగా దాడి చేయాలనే ఆలోచనతో ఇరాన్ ప్రయత్నం చేయడంలో భాగంగానే ముసాద్ లాంటి ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ సంస్థ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి అటు ఈ నేతన్యాహుకు సమాచారం ఇవ్వడంతో నేతన్యాహు ఏకంగా తాము దాడి చేయకముందే మేమేమి సంగతి తేలుస్తామని చెప్పి ఆ న్యూక్లియర్ స్థావరాన్ని పూర్తిగా నీలమట్టం చేస్తారు. లేదంటే ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన ముప్పేట న్యూక్లియర్ దాడులకు పాల్పడి పెద్ద ఎత్తున దానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే విధంగా ప్రయత్నం చేసేది. G7 సమిట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వైదొలిగారు. ఆయన ఒకరోజు ముందుగానే బయలుదేరిపోయారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరిగిన యుద్ధ నేపథ్యంలో దాన్ని కంట్రోల్ తీసుకోవడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేశారు, శ్రమించారు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. NPTలో సంతకం చేయకపోవడం పైన ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ లేదా NPT దేశాలు ఇజ్రాయెల్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది.